ఇల్లు చిన్నదైనా పెద్దదైనా ఒక చిన్న మొక్క పెంచుకుంటే దానికి వచ్చే కలే వేరు కదా. మనలాంటి మిడిల్ క్లాస్లో నాకుండే అవుటర్ స్పేస్లో చిన్న చిన్న మొక్కలు పెంచాను. దాదాపు ఒక 10 ప్లాంట్స్ వరకు ఉంటాయి. ఇవి పెట్టడానికి నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నేనే మొత్తము డెకరేట్ చేసి ఆర్గనైజ్ చేశాను అనమాట. అది జీరో కాస్ట్లో నా దగ్గర ఉన్న వాటితోనే. వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది, మీ అందరికి ఉపయోగపడేదానిలా ఉండిద్ది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయ్యి కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఉండి పెయింటింగ్స్ వేస్తున్నాను కదా, ఇదైతే గ్రిల్ అనమాట. ఇది బయట అవుటర్ స్పేస్లో, మాది పైన ఇంటి పైన టెర్రస్ పైన ఉండిద్ది కాబట్టి కొంచెము సన్లైట్ కానీ ప్రతిదీ ఎక్కువే అనమాట. ఈ గ్రిల్ మొత్తానికి నేను ఎల్లో కలర్ పెయింట్ చేశాను, అది కూడా ఎనామిల్ పెయింట్. దాని మీద ఏంటంటే వైట్ ఫ్లవర్స్ లాగా చేత్తోనే నేను డాట్స్ లాగా ఫ్లవర్ టైపు డిజైన్ వేశాను. ఇంకా ఇవి వచ్చి మనం మంచం దగ్గర రాళ్ళు వేస్తాం కదా, అవన్నమాట. అవి నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. సో ఇవే నేను ఇంట్లో కేవలం మా ఇంట్లో ఉండే టెర్రస్ పైన ఉండే వస్తువులతోనే ఈ మొక్కలని ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈ రాళ్ళనే స్టాండ్గా యూజ్ చేశాను అనమాట. ఈ రాళ్ళతో ప్లస్ మన ఇంట్లో ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా, మనకి కంటైనర్స్, ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా, వేస్ట్గా ఉండే కంటైనర్స్, ఆ కంటైనర్స్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే మొత్తము ప్లేవుడ్ షీట్ ఉంటే నా దగ్గర ఆ మొత్తం వుడ్ అదే పెట్టాను అనమాట, చెక్క. సో మన దగ్గర ఏవైనా సరే ఇలాంటివి ఉంటే కనుక రీయూజ్ చేయొచ్చు. మనం ఒక్కసారి టెర్రస్ పైన కానీ మన ఇంట్లో ఏవి పనికిరావో చూస్తే కనుక మన కంటికి చాలా కనిపిస్తాయి. ఒక చిన్న ఐడియా చాలు, అంతే. అయితే ఇదంతా నేను జీరో కాస్ట్లో చేశాను. నాకైతే కొత్తగా అనిపించింది, కొత్త లుక్ వచ్చింది అనమాట. ఎవరైనా ఇంటి పైన చిన్న చిన్న మొక్కలు పెంచే వాళ్ళకి మీరు ఆర్గనైజ్ చేయడానికి వెంటనే మీషో యాప్ కానీ ఫ్లిప్కార్ట్ యాప్కి వెళ్ళి స్టాండ్స్ కొనడాలు అలాంటివి కాకుండా, అవును నిజమేలేండి, స్టాండ్స్ కొంటే కనుక అవి పెడితే వాటికి వచ్చే కొత్త రిచ్నెస్ లుక్ వేరే ఉంటుంది. కానీ మన బ్రెయిన్ వాడి మన చేతులతో చేసే ఐడియాలు మాత్రము అవి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అన్నమాట. సో ఇలా అయితే ఆర్గనైజ్ చేశాను. నా దగ్గర ఖాళీ ఉన్న డబ్బాలన్నీ పెట్టేసి కింద స్టాండ్ లాగా చేశాను అనమాట. ఇవంతా నా దగ్గర పైన ఉన్న చెక్క అనమాట. ఇవేంటంటే మేము యూజ్ చేయము, ఇంటి కోసము తెచ్చినప్పుడు మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, అవి ప్లేవుడ్ షీట్స్. అయితే ఇలాగే నాకు మొత్తం ఒకదాని పక్కన ఒకటి ఇలా అరేంజ్ చేశాను. ఫస్ట్ ఇలా అరేంజ్ చేశాను, తర్వాత ఇది సూట్ అవ్వలేదు, భయం వేసింది కింద ఏమైనా పిల్లలు వెళ్ళి దూరుతాయేమోనని. అందుకని మళ్ళీ తీసేసి పక్కన సైడ్ అరేంజ్ చేశాను. అలాగే ఎల్లో పెయింట్తో పాటు వైట్ పెయింట్తో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అలా వేశాను. ఇది మొత్తం చేయడానికి నాకు 1 డే పట్టింది, మార్నింగ్ టు ఈవినింగ్. ఇంకా నెక్స్ట్ మొత్తం అయిపోయాక బిట్టు కూడా నెక్స్ట్ డే తీసాను అనమాట. ఎందుకంటే మధ్యలో వర్షం రావడము, మధ్యలో ఎండ రావడము ఇలాగనమాట. సో మొత్తానికి అయితే ఇలా అరేంజ్ చేశాను. చిన్న వీడియోనే కానీ నచ్చిందా అనుకుంటున్నాను మీ అందరికీ. అలాగే ఒక ఐడియా ఇచ్చినట్టు ఉండేది కదా నేను అనుకుంటున్నాను. చూసారు కదా వైట్ డాట్స్, అవి ఏంటంటే ఫ్లవర్స్లో అరేంజ్ చేశాను అనమాట. సో ఈ చిన్న మేక్ ఓవర్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.